రైట్, మనం చూడొచ్చు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోస్టల్ బ్యాలెట్స్ లో కొంత ఏదైతే ఉద్యోగులపై రిటర్నింగ్ అధికారులు పగపట్టినట్లుగానే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వస్తున్నాయి. అధికార వైసీపీతో అంటకాగుతున్నారు పలువురు అధికారులని వస్తోంది. అయితే ఉద్యోగులు ఓటు వేయకుండా ముప్పు తిప్పలు పెడుతున్న వైనం అనేక చోట్ల అనేక నియోజకవర్గాల్లో కొన్ని ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మరిన్ని వివరాలు ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. ఓటు శ్రీహరి. విజయచంద్రిక, ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఉద్యోగులు ముందుకు వస్తుంటే వారు సజావుగా ఓటు వేసుకునేందుకు అవకాశం లేనటువంటి పరిస్థితులు, కొన్ని చోట్ల సౌకర్యాలు లేకపోవడం, మరికొన్ని చోట్ల వారు అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, ఏకంగా కొన్ని చోట్లయితే రాత్రి 10 గంటల వరకు కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితులు కూడా తలెత్తాయని చెప్పొచ్చు. సో మనం గత ఎన్నికలకి ఈసారి చూస్తే చాలా స్పష్టమైనటువంటి తేడా కూడా ఈ విషయంలో కనిపిస్తోంది. దాదాపు 5,38,000 మందికి పైగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. అదే 2019లో చూస్తే కేవలం 1,18,000 మంది మాత్రమే. అంటే మనం చూస్తున్నాం ఎంత వరకు కూడా ఈ సంఖ్య పెరిగింది అనేది. సో దీన్ని బట్టి అర్థమవుతోంది ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక సంబంధించినటువంటి విషయంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ కావచ్చు, వారికి రావాల్సిన అరియర్స్ కావచ్చు, ఇతరత్ర వారు దాచుకున్నటువంటి నిధిని పక్కదారి పట్టించడం, ఇలాంటి అనేక అంశాలపైన ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు వీరిని కూడా గతంలో ఇంటికి పోస్టల్ బ్యాలెట్ ఎత్తుకెళ్తే అక్కడే తీసుకొని ఓటు వేసుకోవడం కావచ్చు, ఇట్లాంటి రకరకాల ప్రయత్నాలు కుయుక్తులు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడికి కూడా వారిని ప్రలోభ పెట్టేందుకు మాత్రం వెనకాడడం లేదు. అసలు ఎందుకు ఉద్యోగులు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది, వారిపైన ఎందుకు ప్రెషర్ చేస్తున్నారు, కొన్ని చోట్ల ఫోటోలు కూడా తీసుకురావాలని చెప్పేటువంటి పరిస్థితి వరకు కూడా వెళ్ళింది. ఇలాంటి పరిణామాలపైన రాష్ట్రంలో ఏం జరుగుతోంది అనే దాని మీద కూడా డిస్కస్ చేద్దాం. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. గుంటూరు నుంచి కూడా సాంబశివరావు, తిరుపతి నుంచి దినేష్ కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామారావు, చెప్పండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల వినియోగానికి సంబంధించి గతంలో లేని విధంగా ఓటు హక్కుకు సంబంధించి వినియోగించేందుకు ముందుకు రావడం ఒక ప్రధానమైన అంశం, అది స్వాగతించాల్సిన అంశం. రెండో వైపు వారెందుకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురవుతున్నాయి, ఇవాళైనా నిన్న జరిగిన పరిణామాలతో ఇవాళైనా సెటరేట్